గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. దేశ అంతర్గత రక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ఒంగోలులోని పోలీస్ కవాత్ మైదానంలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్, జిల్లా SP మల్లికా గాగ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. డిఫికల్ట్ డ్యూటీస్ పోలీస్ పర్సన్స్ చేస్తున్నారు. సో దీనికి ఒకసారి రిమెంబర్ చేయడానికి, పోలీస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి, వాళ్ళ డే టు డే సాక్రిఫైసెస్ కోసం అండ్ మన అందరి మార్టియర్స్కి ఒకసారి రిమెంబర్ చేయడానికి ఇది ఒక ట్రెడిషన్. మన పోలీస్ కోసం చాలా ఇంపార్టెంట్ ట్రెడిషన్ ఇది. So we salute the police forces and their families and remember with pride those brave police personnel martyred in the line of duty on the day of Police Commemoration Day every year. So ప్రతి సంవత్సరం మనం ఒక పరేడ్ తో ఇది మొత్తం ఫుల్ వీక్, మొత్తం 10 days ఇది కార్యక్రమం జరుగుతుంది. అది పోలీస్ కమెమరేషన్ డే పరేడ్తో అది ప్రారంభిస్తున్నాం. సో మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా ఇలా చాలా వీరులు ఉన్నారు. వాళ్ళు ఓవర్ ద ఇయర్స్ చాలామంది వీరులు ఉన్నారు. ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వాళ్ళ అల్టిమేట్ పర్సన్స్కి సేవ్ చేస్తూ హీ వాజ్ వాష్డ్ అవే అండ్ ఆ రోజు హీ గేవ్ ద అల్టిమేట్ సాక్రిఫైస్. దాని తర్వాత ఇది వెపన్ సిస్టమ్స్ కానీ, మీకు కావాల్సిన ట్రైనింగ్స్ కానీ, ఆర్ మీకుంటున్న అప్గ్రేడేషన్స్ ఇన్ టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పుడు మనకుంటున్న నేను చెప్పిన ఎనిమీస్లో, అన్నోన్ ఎనిమీస్లో ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇస్ అనదర్ మేజర్ సోర్స్ ఆఫ్ థ్రెట్. సో ఇట్లాంటి విషయాలు అన్నీ కూడా మనం అప్గ్రేడ్ చేయడానికి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, ట్రైనింగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టుకొని మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భం ఉంటున్నప్పుడు కూడా మనం అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో, దురదృష్టమైన విషయంలో మనకున్న అధికారులు వాళ్ళకున్న ప్రాణాలు త్యాగం చేసేసి మన కోసం పనిచేయడం పరిస్థితి వస్తుంది. ఇవాళ చూస్తే ప్రకాశం జిల్లాలో మాత్రం 7 పోలీస్ ఆఫీసర్స్. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు December 1st, 1995 ఆ రోజే మన పీసీగా సోదరుడు CV రత్నం గారు కూడా మరణించిన రోజు. అది పానిక్ అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పైన నుంచి కింద వరకు కూడా, కానిస్టేబుల్స్ అయినా చిన్నవారైనా కూడా డిపార్ట్మెంట్ చేసిన సేవలు అనేది, సుబ్బరామరెడ్డి గారి మరణం గురించి ఆ రోజు చూపించిన ఆసక్తి, ప్రేమ అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లా పోలీసు వారిని మర్చిపోవాలని మరొకసారి కూడా మీకు తెలుపుకుంటూ ఉన్నాను. నేను మీకు ఇప్పుడే SP గారు చెప్పారు, హెల్త్ అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా కూడా ఈ హెల్త్ రీజన్స్ కొరకు చాలా మహిళలు, అక్క చెల్లెమ్మల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఒకసారి నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సుమారు 16,000 మంది చెల్లెమ్మలకు మహిళా పోలీసులుగా గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించడం ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని చెప్పి కూడా మేము అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ వ్యవస్థలో నూతన మార్పులకు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దిశ యాప్
మనకు తెలుసు, మనందరూ తెలిసి ఏ విధంగా అది పనిచేస్తుంది. కోట్లాది మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు దాని మీద ఏ విధంగా ఆధారపడి మరి ఉన్నారు, ఎంత భరోసాగా ఉన్నారు. దానికి తోడు దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ అమ్మకం ప్రతి జిల్లాలో కూడా చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దిశ యాప్ ద్వారా మరి హస్బెండ్ గారు అయినటువంటి గవర్నర్ శ్రీ వకీల్ జిందాల్ గారు మరి వారు కూడా బాపట్ల ఎస్పీ గారు పనిచేస్తున్నారు. వారికి కూడా ఇద్దరికి సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ యూనిఫామ్లో ఉన్న అధికారులు మరియు సిబ్బంది అందరూ కూడా సెల్యూట్ చేసి తలదించినాయి. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ బాబు కోసం మేము అంటూ దామచర్ల ఆదేశాల మేరకు టీడీపీ మహిళలు స్థానిక చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ బాబు కోసం మేము అంటూ దామచర్ల జనార్దన ఆదేశాల మేరకు స్థానిక చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు బాబులో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బాబు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో తెలుగు మహిళ అందరం కూడా కలిసి ఈరోజు ఒంగోలులో వెంకటేశ్వర స్వామికి, చెన్నకేశ్వర స్వామికి, అలాగే శివయ్యకి, అమ్మవార్లకి పూజలు జరిపించాం. ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని, మళ్ళా మాకు త్వరతగతిన బయటికి రావాలని, మమ్మల్ని అందరిపై ప్రేమ కురిపించాలని, మా దైవం చల్లగా ఉండాలని ఆ దైవాన్ని మేము అందరం వేడుకున్నాం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగు మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో చక్కగా బయటికి రావాలి, త్వరలోనే బయటికి రావాలి అని చెప్పి ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయదేవతను మేము ఒక్కటే కోరుకుంటున్నాము. అమ్మ, ఎవరైతే రాక్షస రాబందుల కుట్రలు ఎలాంటివి అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఛేదించి చంద్రబాబు నాయుడు గారిని మీరు త్వరగా రిలీజ్ చేయాలి అని చెప్పి న్యాయదేవతను కోరుకుంటా ఉన్నాము. నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో కుతంత్రాలతో రాజకీయం జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈ రోజుకి 45 రోజులు అయినప్పటికి కూడా ఇంకా వాళ్ళకి కళ్ళు తెరవలేదు. ఆ దైవం ఆయన మీద ఉండి మచ్చలేని చంద్రులాగా మరలా బయటికి రావాలని మేమందరం జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గారి గుళ్ళో, అలాగే శివయ్యకు, అలాగే మరి వెంకటేశ్వర స్వామి గారికి అందరికీ కూడా పూజలు చేసి ఆయన తొందరగా విడిపించాలని, మచ్చలేని చంద్రులాగా ఆరోగ్యాల్లో బయటకు వచ్చి రేపు 24లో మరలా సీఎంగా ఉండాలని మేమందరం కోరుకొని ఆ దేవుళ్ళని దండం పెట్టుకున్నాం. ఆయన సంపూర్ణంగా ఉండాలని ఈరోజు స్థానిక టెంపుల్ వచ్చి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ శివాలయంలో అలాగే పూజలు చేయడం జరిగింది. ఆయన త్వరగా ఆరోగ్యాలతో నిండు నీరేళ్ళు చల్లగా ఉండాలని, ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటూ అందరూ ఆయన దేవుడికి వినిపించుకోవడం జరిగింది. మా అధిపతి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కోసం ఆయన త్వరగా బయటికి రావాలని ఈరోజు తెలుగు మహిళలందరూ కలిసి చెన్నకేశ్వర స్వామి గుడి వేడుకొండల స్వామి దగ్గరికి శివాలయానికి వచ్చాము. అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉంటారని తెలుసు. నవరాత్రుల్లో ఇవాళ సరస్వతీదేవి అమ్మవారు అందరినీ కూడా, రాజలక్ష్మి అమ్మవారిని కానీ, పార్వతీదేవిని కానీ, దుర్గమ్మని అందరినీ కూడా అదే అడిగాము. మా అమ్మ దుష్టులను శిక్షించండి అమ్మా, నిర్దోషిని బయటికి తీసుకురండి అని. తప్పకుండా మా నాయకుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం. ఆ రోజే అందరికీ అందరికీ ఆనందమైన పండుగ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు మా అన్న దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఈరోజు చెన్నకేశ్వర స్వామి ఆలయంలో మరి అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారికి, మరి వెంకటేశ్వర స్వామికి, మరి శివాలయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరగా విడుదల కావాలని, మరి బాబు గారి ఆరోగ్యం త్వరగా కుదిరిపడాలని, మరి ఈ ఏదైతే న్యాయమూర్తులు ఉన్నారో వీళ్ళ మనసు మార్చి మా బాబు గారిని త్వరగా విడుదల చేయాలని మేమందరం కూడా తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ నవరాత్రుల సందర్భంగా ఆధ్వర్యంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో
వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి, అలాగే శివయ్య తల్లికి, పార్వతీమాతకి అందరికీ పూజ చేయడం జరిగింది. మేము ఆరాధించే వ్యక్తి బాబు గారు క్షేమంగా, నిర్దోషిగా త్వరగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ న్యాయదేవత కళ్ళు తెడ్చమ్మ, దుష్టుల్ని శిక్షించి సన్మార్గులను రక్షించు తల్లి, ఇదే మేము కోరుకుంటున్నాము. జై. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవిడి మండలం మద్దలకట్ట గ్రామంలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవనాలను ఆయన ప్రారంభించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గడప గడప తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధిని వివరించారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ రండి సార్. ఎవరిది ఓకే సార్. అటు సైడ్ రవి బజార్ బ్రహ్మం గారి ఓకే సార్. చేదోడన్నా చేదోడంటే ఏం తీసుకుంటారు కొంచెం షాప్లా తోడైతే వస్తుంది కానీ చేదోడు రాదు. ఓకే సార్. గ్రూప్లో ఓకే సార్. ఒంగోలులో జరుగుతున్న నకిలీ స్టాంపుల కుంభకోణంలో అసలైన నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలు మాట్లాడారు. ఇది ప్రజలందరి సమస్య. ఎవరు బాధ్యులు అవుతున్నా, ఎవరెవరు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఎవరినో తేల్చాలి. బాధ్యులందరినీ బయటికి తీయాలి. బాధ్యులందరూ ఎవరున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఒంగోలు కేంద్రం, ఒంగోలు అంటే ఈరోజు మొత్తం అధికార యంత్రాంగం అంతా ఒంగోలులోనే ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉన్నారు, రెవెన్యూ యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది, ఎస్పీ గారు, పోలీస్ యంత్రాంగం ఉన్నది, అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, స్టాంపులకు సంబంధించిన డిపార్ట్మెంటు, దానిపైన దర్యాప్తు చేయడానికి, అవినీతి ఏమి జరగకుండా చూడడానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటన్నిటికీ కన్నుగప్పి వీళ్ళందరూ ఎట్లా చేశారు, చేయడానికి అవకాశం లేదు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ ఎవరో కొంతమంది వాళ్ళు ఆదరణతోటి, వాళ్ళ సలహాలతోటి, వాళ్ళ ప్రమేయంతో ఇదంతా ఈ తప్పుడు విధానం అంతా జరుగుతుంది. ఈ అక్రమాలు, ఈ దుర్మార్గాలన్నీ జరుగుతున్నాయి.
కాబట్టి ఎవరైతే ఇందులో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసిన అధికారుల మీద క్రిమినల్ కేసులు బనాయించాలి. క్రిమినల్ చర్య, ఏదో మామూలు చర్య కాదు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి మళ్ళీ 6 నెలల తర్వాత వాళ్ళని తిరిగి రివోక్ చేసి ఉద్యోగంలో తీసుకునే చర్య కాదు ఇది నేరం. నేరంగా భావించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. వాళ్ళు ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలి. అలాగే ఎవరైతే ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు ప్రభుత్వం నాది కాదు, మాకేం సంబంధం లేదు, ఇంత పెద్ద దుమారం రేగుతుంటే వైసీపీ ప్రభుత్వం నాకేం సంబంధం లేదని చెప్తాను. ఈ జిల్లా వ్యాప్తంగా అనేక భూ కబ్జాలు జరిగినాయని పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒంగోలు కాకుండా కొత్తగా మార్కాపురం, కనిగిరి నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. మార్కాపురం ఎమ్మెల్యే తన తమ్ముడు ఆగడాలు ఎక్కువైపోయినాయని చెప్పి మార్కాపురంలో సిట్ వేశారు. కనిగిరిలో కూడా ఎమ్మెల్యే అనుచరులు ఎక్కువ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని సిట్ వేశారు. అంటే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళే ఈ జిల్లాలో భూ కబ్జాలకి, భూదందాలకి పాల్పడుతూ ఉన్నారు. అందులో భాగమే ఒంగోలు కూడా. ఒంగోలు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వైసీపీ నాయకులే ఇది మొత్తం చేస్తూ ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం, ఇదేదో సిఐడి డిపార్ట్మెంట్కి అప్పచెప్పి, వైసీపీ ప్రభుత్వ జోబు సంస్థకు అప్పచెప్పి, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేస్తున్న సంస్థకు అప్పచెప్పి ఈ కేసును తప్పుదారి పట్టించాలని చూడడం అనేది ఇది సరైన చర్య కాదు. కాబట్టి మేము సిబిఐకి అప్పచెప్పడం ద్వారా, ఇది న్యాయమైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో, ఎవరైతే ఏ ప్రభుత్వ యంత్రాంగం, ఏ ప్రభుత్వంలో ఉండే అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలికితీయాలి. వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇది ఎవరో తప్పుకోవడానికి, లేకపోతే బయటికి పోవడానికి, ఇది నాది కాదని చెప్పి, ఇది నాకేం సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలంటే వెంటనే సిబిఐకి అప్పచెప్పాలి. సిబిఐకి అప్పచెప్పడం ద్వారా విచారణ జరిపించాలి. బాధ్యులందరి మీద శిక్షించాలి. బాధ్యులందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఐగా ప్రకాశం జిల్లా సమితిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే ఇలా జరగకపోతే ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు అన్ని పత్రికల ద్వారా, మీడియా ద్వారా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించి ఎర్రగొండపాలెం ఎస్ఐ జి కోటయ్య ఆధ్వర్యంలో పట్టణంలో పోలీస్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. జోహార్ పోలీస్ అమరవీరులకు అంటూ నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో 27వ తేదీన రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ముస్లిం యూత్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ పోలీస్ అమరవీరులకు, మరవద్దు పోలీస్ అమరవీరుల త్యాగాలను, మరవద్దు జోహార్ పోలీస్ అమరవీరులకు, మరవద్దు పోలీస్ అమరవీరులకు, జోహార్ పోలీస్ అమరవీరులకు, మరవద్దు పోలీస్ అమరవీరుల త్యాగాలను, జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్ జోహార్ పోలీస్ అమరవీరులకు, 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 మరవద్దు పోలీస్ అమరవీరుల త్యాగాలను, మరవద్దు పోలీస్ అమరవీరుల త్యాగాలను. ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఎవరైతే పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో అమరులయ్యారో వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ అక్టోబర్ 21 యొక్క ముఖ్య ఉద్దేశం మనకి 1959లో
ఇండో టిబెటన్ బోర్డర్లో మన చైనా సైనికులతోటి అతి తక్కువ మంది మన సైనికులు సిఆర్పిఎఫ్ జవాన్లు ఉండి వాళ్ళని ఎదుర్కొనే క్రమంలో ఆ రోజు 10 మంది వరకు అమరులయ్యారు. వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 21 తారీఖున జరుపుకుంటా ఉన్నాము. దానిలో భాగంగా ఒక వారం రోజుల పాటు అంటే దాదాపుగా 21 తారీఖు నుంచి ఈ రోజు నుంచి ఈ నెల 31 తారీఖు వరకు పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారి యొక్క సేవలను వారి యొక్క అమరులైన వారి యొక్క త్యాగ ప్రతిఫలాలను స్మరించుకుంటూ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి ఈ సందర్భంగా అక్టోబర్ 27వ తారీఖు మన ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి వేరే వారికి ప్రాణదానం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము. ఈ ర్యాలీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాము. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాలకు నిధులు జమ చేస్తూ గ్రామ స్థాయిలో సచివాలయాలను నిర్మించి అందులో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను కేటాయించి ప్రజల గడప వద్దకే పాలన అందిస్తూ ఈ రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎర్రగొండపాలెం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉడుగుల శ్రీనివాసరెడ్డి వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు బివి సుబ్బారెడ్డి అన్నారు. పొల్లల చెరువు మండలం నాయుడుపాలెం గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్ ఆవుల నారాయణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పలువురు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు ప్రజలకు అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి మందులు జగనన్న ఆరోగ్య కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భాగ్యనాయక్, మండల ఉపాధ్యక్షులు కందుల వెంకటయ్య, తహసీల్దార్ దాసు, ఎంపీడీఓ మర్యాదాసు, ఈఓఆర్డి శరత్ బాబు, సొసైటీ ప్రెసిడెంట్ అలవాల గాలిరెడ్డి, సచివాలయ కన్వీనర్ డి వెంకటేశ్వర్లు, చాపలమడుగు సర్పంచ్ సత్తిరెడ్డి, వైసీపీ మండల నాయకులు ఆవుల కోటిరెడ్డి, ఉప సర్పంచ్ వెంకట సుబ్బయ్య, ప్రభుత్వ వైద్యులు, అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ మండల ఎంపీడీఓ గారిని కోరడమైనది. థ్యాంక్ యూ. మరియు నాయుడు పాలెం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మా ఆహ్వానం మేరకు దాదాపుగా అనే సచివాలయాలు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనపై కొలువు తీరిన అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగించారు.
స్థానిక చెన్నకేశ్వర స్వామి ఆలయంలో దేవి శరణవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రోజుకు అలంకారంతో అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం సరస్వతి పంచమి సందర్భంగా చదువుల తల్లిగా అనుగ్రహించారు. చెన్నకేశ్వర ఆలయంలో విద్యాలక్ష్మిగా, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాసరస్వతిగా, మహిషాసురమర్దిని ఆలయంలో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. నిష్పర్యాయ నమః ఓం నిష్పరిగ్రహాయ నమః ఓం నిష్ఠురాయ నమః ఓం సర్వమయే నమః ఓం సర్వమంత్ర స్వరూపిణే నమః ఓం సర్వయంత్రాత్మికాయ నమః ఓం ఓం మహాశక్తే నమః ఓం మహారథ్యే నమః ఓం మహాభోగాయ నమః ఓం మహేశ్వర్యాయ నమః ఓం మహావీర్యాయ నమః ఓం మహాసురసుందర్యే నమః ఓం చతురస్రకారాయ నమః ఓం శరాచర భయాయ నమః ఓం సర్వాత్మ నివర్తితాయ నమః ఓం సృష్టికర్తే నమః ఓం భైరవ్యే నమః ఓం భగవానినే నమః సహస్రశీర్షవదనాయ నమః ఓం సహస్రాక్షే నమః ఓం సహస్రవదే నమః వివర్తితాయ నమః ఓం హ్రీంకారీ నమః ఓం హ్రీమతే నమః ఓం రంజనే నమః ఓం రమణీ నమః ఓం అశ్వాయ నమః రణకింకనే सूर्यादीनां ग्रहाणां अत्यन्तानुकूलयोग्यनाः परसिद्धिरस्तु श्रीमदेवं स्मरामि यत्र योगेश्वर कृष्णायनाभाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यजनार्दनः आपदापहर्तारं धातारं सर्वसम्पदाः प्रभुपरिनियन्त्रयस्य वेभ्यो नमः सर्वेभ्यो श्रीवैष्णवेभ्यो नमः अस्मिन् यज्ञयापाशाविरदां रुद्राः सर्विष्मे देवामुञ्जन्तमरदस्वस्त्या ॐ प्रणमवाहयामि त्रयं प्रथमवाहयामि यादस्परिमवाहयामि गुणाय नमः आचमनि गुणाय नमः मन्त्रस्थानं समर्पयामि ॐ अवगामज्ञस्सन्दमानामि वरतमोहितम् इन्द्रावशक्तभिर्देवी तस्मै च विद्महे विष्णुभक्ते च धीमहि
స్థానిక నెహ్రూ నగర్ రామాలయ మందిర ఆవరణలో ఏర్పాటు చేసిన మండపంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.